హాయ్ అమ్మా. మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో బాధపడాల్సిందే. మనం అక్కడ చూసుకుంటున్నాం, పెళ్ళైన 6వ రోజే భర్త చనిపోవడం ఎంత దారుణం అంటే అతను ఒక నావీలో ఉద్యోగి, నేను కాపాడుతాను అనగానే వాళ్ళని కాల్చి అక్కడికక్కడే చంపేశారు. అసలు దీని పట్ల ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో ఒక యూనిటీ ఉండాలి. యూనిటీ అనేది ఇండియా మొత్తంలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం అందరికీ మన అని అనుకుంటున్నాం, అది మెయిన్ ఇష్యూ. అదే లేకుంటే ఇవాళ రోజున వాళ్ళు న్యూ మ్యారీడ్ కపుల్స్ బతుకుండే వాళ్ళు. అండ్ అంటే ఎక్స్పెషలీ నువ్వు హిందువా ముస్లిమా ప్యాంట్ ఇప్పి మరీ చూసి చంపేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బుద్ధి వస్తుంది? నేను ఒకటే చెప్తా, మన సైడ్ కనికారం అంటూ ఒకటి ఉంది కాబట్టి లైక్ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. అదే కనికారం లేదు, ముస్లిమా హిందూ అని తేడా మనం కూడా చూపిస్తే ఐ థింక్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ అవుతుంది. అంటే వాళ్ళని ఏం చేస్తే బెటర్? ఇప్పటికి మన నరేంద్ర మోడీ ఆల్రెడీ వాటర్ ఆపేయడం, ఇక్కడ ఇండియాలో ఎక్కడైతే పాకిస్తాన్ వాసులు ఉన్నారో వాళ్ళందరూ 48 అవర్స్లో వెళ్ళిపోవాలని చెప్పని అన్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? లైక్ ఇట్స్ గుడ్, లైక్ హీ టుక్ వెరీ సివియర్ యాక్షన్స్ ఆన్ ఇట్. బట్ దీనికంటే చాలా క్రూరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ 6 days అయింది. ఐ థింక్ April 16th వాళ్ళ మ్యారేజ్ అయింది అండ్ బిట్వీన్ 4 to 5 days మర్డర్ జరిగింది. సో ఐ థింక్ దానికంటే బెస్ట్ యాక్షన్స్ మనం తీసుకోగలం. వీ విల్ బి ద బెస్ట్, ఇండియా విల్ బి ద బెస్ట్, ఐ థింక్ సో. మంచి సివియర్ యాక్షన్స్ అనేది తీసుకోవాలి విదిన్ 24 hours ఆర్ విదిన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అట్లా. అంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇటు ట్రంప్ కానీ మన ఫ్లాగ్లు ఎగరేసిన అక్కడ కోవిడ్లో కానీ అసలు వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ హూ సపోర్టెడ్ టు ద ఇండియన్స్ అండ్ సపోర్ట్ లైక్ దట్ ఓన్లీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.